పంచ అండి, పంచ ఇది ఆసనం అన్నమాట. ఇది కూడా దావలిలాగా పూజ చేసుకున్నప్పుడు కట్టుకుంటాం కదా, దావలిలాగా కట్టుకోవడానికి. ఈ ఆడవాళ్ళైతే మడి చీరకి దావలి, ఇది మగవాళ్ళకి దావలి పంచ అన్నమాట. ఇప్పుడు వస్తువుల దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి, ఫస్ట్ మనకు దీపారాన్ని తీసుకోవడం కోసం ఒత్తులు ఇస్తాము, కుంకుమ పసుపు, నైవేద్యం కోసము మిశ్రీ అంటే చిన్న కలకండ అంటారు కదా ఇది, అక్షంతల కోసము బియ్యం, తాంబూలం కోసము వక్క అన్నమాట. ఇది శివుడి పైన పెట్టేసి మనం పాల్మట్టం లాగా పెట్టేసి ఇది సెట్ చేసేసుకొని శివుడి పైన ధార పడేలాగా చూడండి, హోల్ కనిపిస్తుంది కదా, శివుడి పైన మనం ఇలా పెడతాం కదా ధార పడేటట్టుగా ఇది అన్నమాట వస్తుంది. ఇది శంఖము, అగరబత్తి, అగ్గిపెట్టెలు ఇవన్నీ కూడా ఒక మహేశ్వరుడికి ఇస్తామన్నమాట. ఏకహారతి, కర్పూరం, వాళ్ళు ఇప్పుడు ఇంకా పూజ చేసుకుంటేటారు అలాగా. అగరబత్తీల స్టాండ్ ఇది చూడండి ఎంత ముద్దుగా ఉంది, గంట పెట్టుకునే స్టాండ్. ఇది సెంటు, డమరుకం, గంధం సానరాయి, జంజము, గంధం డబ్బా, గంధం చూడండి. ఒక పూజ చేసుకోవడానికి వీలైన అన్ని వస్తువులు అన్నమాట. ఆవు పంచకము, ఇది గంగా జలము, గంగా నీళ్ళు వాడుకోవడానికి. ముఖ్యంగా మనకు శివ పూజ చేసుకునే ముఖ్యమైన వస్తువు కావాల్సింది విభూతి. విభూతి పెట్టుకొని కదండి పూజ చేసుకుంటాం, దీంట్లో చూసుకొని విభూతి పెట్టుకుంటాం. అద్దం, ఈ వస్తువులన్నీ శివ పూజకి వాడుకునే వస్తువులుగా ఇస్తామన్నమాట. ఇవి శివ సహస్రనామాల బుక్కు కూడా, శివ సహస్రనామం బుక్కు, ఒక నాప్కిన్, ఈ సూక్తములు పంచసూక్తములు ఉన్న బుక్కు, అంటే సంధ్యావందనము కూడా ఇంకా అన్నీ ఉంటాయి కదండి. ఇట్లా ఒక బ్రాహ్మడికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇట్లా మేము ఇస్తున్నాం అన్నమాట అందరికంటే మహేశ్వర్లకి పూజ చేసుకునే, శివ పూజ చేసుకునే మహేశ్వర్లకని ఇలా అన్ని వస్తువులు ఇస్తాం. ఇవన్నీ వాళ్ళు పూజ చేసుకునే వీలుగా అన్ని శివుడి లింగం పైన ఇలా పెట్టేసి వేసుకొని కూర్చోడానికి ఆసనం కూడా ఇస్తాం మహేశ్వరుడు.